ఓం నమో వెంకటేశ. తులాలగ్నం, తులారాశి. ఈ యొక్క తులాలగ్నానికి లగ్న మరియు అష్టమాధిపతి అయిన శుక్ర భగవానుడు పరిపూర్ణంగా ప్రథమార్థంలో శుభకరమైన ఫలితాలని, అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మే 15 లోపల తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. తొందరగా అనుకూలమైనటువంటి ఈ యొక్క వరుడైతే వధువు, వధువు అయితే వరుడు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ ఇట్లాంటివి పెంపొందుతుంది. ద్వితీయార్థంలో మాత్రం మంచి కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు జరిగే అవకాశం ఉంటుంది. మరియు ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక వ్యావహారికపరమైన విజయాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి ఎక్కువ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు సప్తమాధిపతి అయిన అంగారకుడు 6లో ఉండడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే డబ్బులు అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క భాగ్యస్థానం మీద కుజుడి యొక్క పాపదృష్టి వల్ల చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, కొద్దిగా కోపతాపాలకు అధికంగా గురవడం, కుజుడి యొక్క పాపదృష్టి తుల మీద ఉండడం వల్ల ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే తృతీయ షష్టాధిపతి అయిన గురు భగవానుడు అష్టమంలో ఉండడం వల్ల లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క గురుడి యొక్క అశుభ దృష్టి వ్యయస్థానం మీద ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అవుతాయి. మరియు వీసా, పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యాలు గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురువు ఈ యొక్క 2వ స్థానాన్ని మరియు 4వ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో చికాకులు, ధనపరంగా చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం, ఇవ్వాల్సిన వాళ్ళు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. భూస్థానాన్ని చూడడం వల్ల భూ కబ్జాలు, భూ లిటికేషన్స్ ఇట్లాంటి వాటికి కూడా స్వల్పంగా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనేశ్వరుడు 5వ స్థానంలో ఉన్న దైవికమైన బలం, శక్తి పెంపొందుతుంది. మరియు విద్యార్థులకు మార్కులు బాగా వస్తాయి. పెద్దవాళ్ళకి పిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. క్రియేటివిటీ బాగా పెంపొందుతుంది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక ధన మరియు వ్యావహారికపరమైన లాభాలు చేకూరడము, మరియు కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకోగలడం, మరియు ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందడం లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా పెంపొంది మరియు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే అన్ని పనులకు కూడా ఈ లాభాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయిన బుధ భగవానుడు ప్రథమార్థంలో అద్భుతంగా యోగిస్తాడు. మరియు ద్వితీయార్థంలో మాత్రం కొద్దిగా మిశ్రమంగా యోగిస్తాడు. మరియు న్యాయ సంబంధమైన, కోర్టు సంబంధమైన విషయాలు అనుకూలమైన ఫలితాలు, శుభకరమైన పరిణామాలు కలగజేసే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో మాత్రం కుటుంబాభివృద్ధిని కలగజేస్తాడు. అలాగే ప్రథమార్థంలో మాత్రం వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహం అవ్వడానికి కొద్దిగా సహాయకారిగా బుధుడు ఉపయోగపడతాడు. కాబట్టి ఈ సమయంలో ప్రథమార్థంలో వివాహం కోసం ట్రై చేస్తే కనుక 100% వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దశమాధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి యోగిస్తాడు. బాగానే మంచి శుభకరమైన ఫలితాలను కలగజేస్తారు. కాబట్టి బుధుడు దశలు నడిచినా, చంద్రుడు అంతర్దశలు నడిచినా కానీ విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరు అవుతాయి. అన్ని పనులకు కూడా యోగించి, లాభించి పరిపూర్ణమైన శుభకరమైన ఫలితాలే జరిగే అవకాశం ఉంది. ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రుడు వృత్తి స్థానాధిపతి అవడం వల్ల తొందరగా వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బాగా తొందరగా వచ్చే అవకాశం ఉంది. వృత్తి స్థానాధిపతి ఈ యొక్క గ్రహాల్లో శని కూడా అయ్యాడు. చంద్రుడికి కూడా 10వ స్థానాధిపత్యం వచ్చింది. కాబట్టి తొందరగా శని చంద్రులను బాగా ఉపాసన చేసినట్లయితే, అంటే వారికి సంబంధించిన స్తోత్రపాలనలు ఏమైనా చేస్తే కనుక వృత్తిపరంగా విపరీతంగా డెవలప్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే లాభాధిపతి అయిన సూర్యుడు ఈ యొక్క లగ్నానికి పాపి యోగకారకుడు కాదు. కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైన వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రవిదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా గవర్నమెంట్ జాబులు ఇట్లాంటి వాటికి ట్రై చేయకపోవడం మంచిది. కొద్దిగా అవి రావడం విషయంలో స్వల్పమైన జాప్యం, ఇబ్బంది ఇలాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా మీరు బయటపడగలుగుతారు. అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి 12వ ఇంట్లో కేతువు మరియు 6వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలింటే రాహుకేతులు ఇద్దరు కూడా
అద్భుతంగా యోగించి లాభించి పరిపూర్ణమైనటువంటి శుభకరమైన ఫలితాలని పరిణామాలని కలగజేస్తారు. శత్రురోగ రుణాది పీడలు బాగా తక్కువగా ఉంటాయి. వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేస్తే తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరవుతాయి. విదేశాలకు తొందరగా వెళ్ళగలుగుతారు. అక్కడ బాగా డబ్బులు సంపాదించగలుగుతారు. తొందరగా సెటిల్ కూడా అవ్వగలుగుతారు. ఎందుకంటే విదేశ స్థానం తులా లగ్నం వాళ్ళకి ఎక్కువ విదేశీ యోగం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరే లగ్నాలతో పోలిస్తే ఈ అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా మీకు రాహు వైపే కేతు మిగిలినట్లయితే కనుక కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు మరియు వీసా పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో జాప్యము, విదేశాలకు వెళ్ళినా అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు ఇట్లాంటివి కలగడం లాంటి అశుభకరమైన పరిణామాలు ఫలితాలు ఈ యొక్క కేతు వల్ల కొద్దిగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడం కోసం మీరు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించి బయటకు వెళ్ళినట్లయితే కనుక ఆ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే క్రమం తప్పకుండా కూడా మీరు శనగలు మీకు తోచినంత బెల్లంతో పాటు ఉడకబెట్టి ఆవుకి కుదిరినప్పుడల్లా తినిపిస్తూ ఉంటే మంచిది. ముఖ్యంగా గురువారాల పూట తినిపిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు దక్కుతాయి. అలాగే కుదిరినప్పుడల్లా కూడా మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే శివుడికి ఏమైనా నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించి బయటికి వెళ్ళినట్లయితే కనుక మీరు కోరుకున్న పనులన్నింటిలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.